వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇంజాపూర్ లొకాలిటీలో 2 G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. సో మనకు ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి చార్జబుల్ ఉండదు. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ గురించి చూసుకుంటే మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇది. సో మనకి ఇది చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ది, అటు చూస్తే సౌత్ ఫేస్ వస్తుంది. సో ఈస్ట్ ఫేస్ రోడ్ చూసుకుంటేనేమో 25 ఫీట్ల సీసీ రోడ్ ఉంటుంది. సో ఈ రోడ్ నుంచి ఇలా వెళ్తే మనం వనస్థలీపురం బిఎన్ రెడ్డికి వెళ్ళొచ్చు. సో మళ్ళీ అవతల సైడ్ చూసుకుంటేనేమో 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. సో వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. సో ప్రజెంట్ రోడ్కి కొంచెం హైట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు, మంచిగానే హైట్లోనే బిల్డప్ చేశారు. సో మనకి హౌస్లో ఎంట్రీ చూసుకుంటే ఈ పార్కింగ్ ఏరియా వచ్చేసి మంచిగా ఒక 2 కార్లు అయితే సింపుల్గా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఉంది మంచిగా. అండ్ ఇటు లెఫ్ట్కి వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ బోర్ వచ్చిందండి. బోర్ వచ్చేసి 60 ఫీట్లకే మంచి వాటర్ వచ్చాయని చెప్పారు, కానీ ఎంతకైనా మంచిదని 470 ఫీట్ల వరకు కూడా బోర్ వేసారు వీళ్ళు. సో ఇది వచ్చేసి వాటర్ స్టోరేజ్ది. సో దాదాపుగా 15 ఫీట్ల వరకు వాటర్ స్టోరేజ్ ఉంది ఇక్కడ. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేలోపు ఇక్కడ ఇది ఎందుకు ఆపారంటే పని, ఒకవేళ కస్టమర్ రిక్వైర్మెంట్, ఒకవేళ ఇక్కడ పక్కనే రోడ్డు ఉంది కాబట్టి సౌత్ సైడు 30 ఫీట్ల రోడ్డు, ఇది మంచి ఫ్లోటింగ్ అవుతున్నాయి రోడ్ అన్నమాట ఇది. సో ఈ రోడ్లో ఒకవేళ షాప్స్ సెటర్స్ కమర్షియల్గా కావాలి అనుకుంటే షాప్స్ పెట్టి షాప్సే కమర్షియల్ కావాలంటే కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. లేదు 2 BHKతో కావాలి మాకు అనుకుంటే కూడా మనం 1 BHKతో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వమన్నా కానీ ఇస్తాము. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేయడానికి బిల్డర్ రెడీగా ఉన్నాడు అన్నమాట. అంటే మీరు షాప్స్ కావాలంటేనేమో కమర్షియల్గా షాప్స్ పెట్టుకొని రెంట్కి ఇచ్చి పైన మనం ఫస్ట్ ఫ్లోర్ ఉండొచ్చు. లేదు ఓన్లీ ఇక్కడనే మనకి కింద 1 BHK వచ్చినా పర్లేదు అనుకుంటే కూడా అట్లా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక మీ రిక్వైర్మెంట్ బట్టి బిల్డర్ రెడీగా ఉన్నారు. ఏదైనా సరే మనం మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుందండి ఇది. సో అందుకే ఇక్కడ పని ఆపారు, ఎందుకంటే అవకాశం ఉంది, పక్కన షాప్స్ అనేది అవకాశం ఉంది కాబట్టి అలా హోల్డ్ చేశారన్నమాట. సో కింద చూసుకోవచ్చు పార్కింగ్ ఏరియా అంతా కూడా మనకి ఫుల్లీ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు మంచిగా. అండ్ ఇది పైకి వెళ్ళడానికి ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది మనకి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ ఇలా ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ది. సో మెయిన్ డోర్ నుంచి వ్యూ చూసుకుంటే ఇలా కనిపిస్తుంది, ఇది మెయిన్ డోర్ వ్యూ. సో అది మంచి ఫ్లోటింగ్ అవుతున్న రోడ్ ఇది. సో ఇక్కడ వెలివేషన్లో ఇద్దామని ఆలోచనలో ఉన్నారు. ఇది చూసుకుంటే మెయిన్ డోర్ కంప్లీట్ ఇండియన్ చౌకట్ వాడారని చెప్తున్నాడు. మళ్ళీ అదేవిధంగా ఎలివేషన్లో టైల్స్ చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి, పైన ఫాల్ సీలింగ్ వర్క్ కానీ అన్నీ కూడా. సో ఇక్కడ మనకు వచ్చేలోపు ఇక్కడ మనకి మార్బుల్స్లో ఈ కలర్ బ్రౌనిష్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇన్సైడ్లో వస్తే కంప్లీట్ వైట్ టోన్లో ఇచ్చారు ఫ్లోర్ అంతా కూడా మనకి. సో మనం రాగానే ఇక్కడ లివింగ్ ఏరియా చూసుకోవచ్చు. సో మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే ఈ డోర్ నుంచి ఇలా బయటికి వెళ్తే 2.5 feet కారిడార్ ఉంటుంది, అక్కడ చిన్న వాష్ ఏరియా ఉంటుంది. సో ఇది టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ PVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ అది కూడా మనకి పక్కన కంప్లీట్గా కింద మొత్తం కూడా మార్బుల్తో ఫినిషింగ్ ఇచ్చి PVC విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ చూడవచ్చు, కంప్లీట్ అయింది వర్క్ అయితే. సో ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాతో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి పూజా రూమ్ అండ్ కిచెన్. పూజా రూమ్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా స్పేసెస్ అన్నీ కన్స్ట్రక్షన్ చేశారు. పూజా రూమ్లో కూడా వెంటిలేట్ పర్పస్లో ఒక విండో ఇచ్చారు మంచిగా. అండ్ ఇది కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు, ఎల్ షేప్లో ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి ఇక డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఒకటి వాష్ ఏరియా ఉంటుంది ఇది. సో మనం ఫ్యూచర్లో ఏమైనా ఇక్కడ గ్రిల్స్ లాంటిది ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అది ఇక్కడ ఒక చిన్న వాష్. సో ఇది చూసుకుంటే 2 BHKతో వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా, ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. సో అది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు ఇది.
సో వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అనమాట. చిన్న చిన్న మేజర్ వర్క్ ఉన్నాయి, జస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసే 15 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో మళ్ళీ ఒకసారి హౌస్ డిస్కషన్ చేసుకుంటే ఇంజాపూర్ ఖమ్మం నుంచి మనకి 1 km వస్తుంది. బిఎన్ రెడ్డికి కూడా అతి దగ్గరలో ఉంటుంది హౌస్ వచ్చేసి. హౌస్ డైమెన్షన్ 24x53 ఉంటుంది. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు కింద సెటర్స్ కావాలంటే సెటర్స్ ప్రొవైడ్ చేస్తారు, లేదు 1 BHKతో కావాలన్నా కానీ 1 BHK ఇస్తారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వస్తే 2 BHK ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే 1,25,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్ని ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.